రామాయణం నేల మీద పడి ముర్పిండంగా అంటుకుంటున్న వాడిని కూడా బంతిగా పైకి లేచేటట్టు చెయ్యగలదు. అంత గొప్ప కావ్యం రామాయణం. అంత గొప్ప మాటలు మాట్లాడతారు స్వామి హనుమ. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం విశ్వసంతీం పునఃపునః. మలినమైన బట్ట కట్టుకుని భారమైనటువంటి నిట్టూర్పులతో కన్నుల వెంట కారుతున్నటువంటి బాష్పధారలతో రామచంద్రమూర్తి యొక్క ధ్యానమునందు మగ్నమై ఉన్న సీతమ్మని చూసి ఆ సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని, ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తూ అలాగే కూర్చునున్నారు. తెల్లవారిపోనే పోయింది. తెల్లవారుజామున 3-4 అయింది. రావణాసురుడు లేవని లేచాడు. బ్రహ్మముహూర్తంలో లేవడం గొప్ప, లేచి ఏది చెయ్యాలో అది చేయకపోవడం తప్పు. గబగబా వెళ్ళాడు అశోకవనంలో సీతమ్మ దగ్గరికి. మాట్లాడకూడని మాటలన్నీ అంటున్నాడు. వింటున్నారు పైనుంచి. రావణాసురుడు వెళ్ళిపోయాడు. అకస్మాత్తుగా ఒక సంఘటన ఏర్పడింది. అది స్వామి హనుమ కూడా ఊహించలేదు. ఆ తల్లింది, ఆ చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉన్నారు. వాళ్ళని భయపెట్టి వెళ్ళాడు. మీ మాటల వలన సీత నా పాన్పు చేరేటట్టు చెయ్యండి అన్నాడు. వాళ్ళు భయపెట్టి రావణుడు అంతవాడు ఇంతవాడు, నువ్వు ఆయన పాన్పు చేరకపోతే నిన్ను ఉదయ పలహారంలో భక్షిస్తాడన్నారు. ఆవిడ బ్రతికుండగానే ఆవిడ శరీరాన్ని వాటాలేసుకున్నారు. ఇన్ని చేసినా నా తల్లి ఒక్కటే మాట అంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యం అనురక్తస్మి యథారూపాం సువర్చల అంటుంది. ఒకనాడు రాజ్యాధికారం ఉన్నవాడని నాకు భర్త అని ఊరుకోవడం కాదు, ఆయన దీనుడైన రాజ్యహీనుడైన నా భర్త రామచంద్రమూర్తి. ఎప్పుడు సూర్యుణ్ణి ఆయన భార్య అయినటువంటి ఆ సువర్చల, అలాగే ఇతర వశిష్ఠుని భార్య, మహాపురుషులైనటువంటి భార్యలందరూ మహాపురుషుల్ని ఎలా అనుగమించి మహాపతివ్రతలై నిలబడ్డారో అలా నా భర్త పాదసేవ చేసేదాన్నే కానీ ఇవాళ రాజ్యభ్రష్టుడు దీనుడై ఉన్నాడని భర్తని విడిచిపెట్టి వేరొక పురుషుడి పాన్పు చేరేటటువంటి దుర్మార్గురాలైన దానని కాను. నా కాలి గోటితో కూడా ముట్టుకోను. నస్పృశేయం నిశాచర చరణేనాపి సవ్యేశ. ఆఖరికి నా కాలి గోటితో కూడా నిన్ను ముట్టుకోనంది అమ్మవారు. వింటున్నారు మహానుభావుడు. అంతా అయిపోయిన తరువాత అకస్మాత్తుగా ఆవిడికి బాధ కలిగింది. బాధ కలిగి నే చచ్చిపోతానంటోంది. మళ్ళీ ఆవిడ బ్రతుకు మీద ఆశ కల్పించిన వారెవరో తెలుసా? త్రిజట లేచింది. లేచి త్రిజట తన స్వప్నం చెప్పింది. నాకిప్పుడే కలొచ్చింది. ఆ కలలో నేను చూశాను, హంసాం యుక్త సహస్రేణ స్వయమాస్తాయ రాఘవ. 1000 హంసలు మోసినటువంటి పల్లకీలో రామచంద్రమూర్తి రావడం నేను చూశాను. రావణ కుంభకర్ణాది రాక్షసులందరూ నిహతులైపోవడం చూశాను. ఎర్రటి గుడ్డలు కట్టుకుని నూనె తాగుతూ దక్షిణ దిక్కుగా పోవడం చూశాను. ఎక్కడ నుండో ఒక మహావానరం వచ్చి లంకాపట్టణాన్ని కాల్చేయడం చూశాను. ఒక్క విభీషణుడు మాత్రం శ్వేతఛత్రం కింద తెల్లటి బట్టలు కట్టుకుని 4 మంత్రులు సేవిస్తుండగా ఆకాశంలో నిలబడి ఉండడం చూశాను. ఈ తల్లి ఎవరనుకుంటున్నారు? సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి. ఎన్ని తప్పులు చేసినా నోటితో కూడా అడగక్కర్లేదు. ఇప్పటికైనా నేల మీద పడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్సో మహతో భయాత్. ఒక్కసారి నేల మీద పడిపోండి. ఆ త్రిజట స్వప్నాన్ని విని తల్లి ఊరడిల్లింది. కానీ అంతలోనే శోకానికి గురైంది. నా ప్రాణం వదిలిపెట్టేస్తాను. శ్రీరామాయణంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టములలో అదొకటి. ఎందుకని? హనుమ పైనే ఉన్నారు చెట్టు మీద, క్రింద సీతమ్మ ఉంది. ఆయన ఊహించలేదు. ఇంకా మాట్లాడడానికి ఏదో సందర్భం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. తల్లి పాతివ్రత్యాన్ని ప్రశంసించి ముగ్ధుడైపోయి ఉన్నారు. అకస్మాత్తుగా ఆ తల్లి సీతాధ వేణ్యుద్గ్రహణం గృహీత్వా ఉద్బధ్య వేణ్యుద్గ్రహణేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం ఉపస్థితా సా మృదు సర్వగాత్రి. నే చచ్చిపోతాను, ఇక్కడ చచ్చిపోవడానికి విషం కత్తి ఇచ్చేవాడు కూడా లేడు, నే బతుకుదాం అనుకున్నట్టు బతకనిచ్చేవాడు లేడు. అది రాక్షసత్వం అంటే. కాబట్టి చచ్చిపోతానని పూచిన అశోకపు కొమ్మని కిందకి వంచి తన దీర్ఘమైన కేశపాశాన్ని మెడకి చుట్టూ ఉరిగా బిగించుకుని ఆ చెట్టు కొమ్మ కట్టేసుకుంది. ఏమి మహర్షి అండి, ఎంత అద్భుతమైన మాట అంటారు. తస్యాశుభం వమమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం
ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు. సీతమ్మ తల్లి ఎడం కన్ను అదిరిందిట శుభసూచనగా. ఇదేమిటి? చచ్చిపోదాం అనుకుంటుంటే ఎడం కన్ను ఎదిరింది అనుకుంది అమ్మవారు. ఎడమ తొడ అదిరింది. ఒక్కసారి చీర జారినట్టయింది. అకస్మాత్తుగా భర్త గురించి శుభవార్త వినే ముందు జరిగే శుభశకునాలు. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాసందతైకం నయనం సుకేశ్య మీనాహతం పద్మమివాభితామ్రం అన్నారు. బాగా లోతైనటువంటి నీటితో నిండినటువంటి సరోవరంలో అరవిరిసినటువంటి తామర పువ్వు ఒకటి నీటి మీద కనపడుతుంటే ఆ తామర పువ్వుకి ఆధారంగా ఉన్నటువంటి కాడ నీటి లోపలికి ఉంటే పైకి కనపడకుండా నీటిలో ఉన్న తామర కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు తన తోక ఇలా ఊపితే ఆ తోక కొట్టుకుని ఆ కాడ కదిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అమ్మవారి కన్ను అలా కొట్టుకుందన్నారు. అంత గొప్పగా వర్ణించారు మహర్షి. తల్లికి ఎడంకన్నదిరింది. ఏమిట్రా ఎడంకన్నదిరింది అనుకున్నారు. ఉరి బిగించేసుకుంటోంది, కొమ్మ విడిచిపెట్టేస్తుంది. ఇంత గొప్పగా మాట్లాడగలిగిన హనుమ పైనుంచి చూస్తున్నారు. గిరగిర గిరగిర తిరిగేశారు. పిల్లి పిల్లంతున్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంస్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార అంటారు మహర్షి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వానర భాషతో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. నేను సంస్కృతంలోనో మనుష్య భాషలోనో మాట్లాడితే వానరమేమిటి సంస్కృత భాషలో మాట్లాడుతోంది. మళ్ళీ రావణాసురుడే ప్రచ్ఛన్న వేషంలో వచ్చి నన్ను హింస పెడుతున్నాడు అనుకుని ఉరిని బాగా బిగించుకుంటుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఏమీ మాట్లాడకపోతే తల్లి ఉరిపోసుకుని ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లిని చూశాను కానీ ఉరిపోసుకుంటూ ఉంటే నిశ్శబ్దంగా ఊరుకున్నాను. తల్లి మరణించిందన్న మాట రామచంద్రమూర్తికి చెప్తే మహానుభావుడు ఊరుకుంటాడు. ఆ భూతాశ్చాత్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను బుద్ధిమంతుడు అనుకున్న మంత్రి అటువంటి దూత ప్రభు యొక్క కార్యాల్ని పాడు చేస్తాడు. నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి స్థితి ఏర్పడితే ఆయన మాట్లాడేది ఒక్కటే, రామకథే చెప్తారు. ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం. ఎక్కడో అకస్మాత్తుగా ఉపన్యాసం చెప్పవలసి వచ్చిందనుకోండి, తేలిక ఏమిటంటే రామాయణంలో శ్లోకం తీసుకుని చెప్పేయడమే సందర్భానుసారంగా. అలా వెంటనే రామకథే మొదలు పెడతారు ఆయన. సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటోంది బెంగ కడుపులో. ఎందుకు చెప్తున్నారో తెలియదు, రామకథ చెప్పేశారు. రాజా దశరథో నామ రథగుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ కూడా పుత్ర సంతానాన్ని పొందనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు పుట్టాలనేటటువంటి బాధ చేత అశ్వమేధయాగాన్ని చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రుణ్ణి పొందాలన్న కోరిక చేత పుత్రకామేష్టి చేస్తే అందులోంచి వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని 3 భార్యలకి పంచిపెడితే పుట్టినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు గారు 2 వరాలు కైకమ్మకి ఇచ్చినప్పుడు సత్యవనందు నిలబెట్టడం కోసమని భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానమునందుండగా రావణాసురుడన్న 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడి యొక్క దాసులైనటువంటి వారి సైన్యమంతా కూడా గూఢచారులు, రాయబారులు అందరూ కూడా అన్ని దిక్కులకి బయలుదేరి వెడితే దక్షిణ దిక్కునికి వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములు ఆ ఉత్తర తీరంలో ఉండిపోతే హనుమాను పేరు కలిగినటువంటి కేసరీపుత్రుడనైన హనుమైనైన నేను సీతమ్మ తల్లి జాడ వెతుక్కుంటూ వచ్చి రాత్రి శంచుపావృక్షం మీద కూర్చుని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని చెప్పారో అటువంటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మించ నిశ్చితాం అస్సౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. అటువంటి సీతమ్మ తల్లి ఇవాళ చూచి నేను ధన్యుడనైనాను అన్నారు. ఇంది సీతమ్మ. గడగడ గడగడ చెప్పేశారు రామకథ. ఎవడురా రామకథ చెప్తున్నాడు అనుకుంది. తల్లి ఉరి వదులు చేసేసింది. వదులు చేసి ఒక్కసారి పైకి చూసింది. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని పగడాల ముద్దలాంటి మూతితో నమస్కారం చేస్తూ కూర్చునున్నారు. అమ్మ పొంగిపోయింది చూసి. ఆ ఉరి వదులు చేసుకుంది. అమ్మా ఎవరమ్మా నువ్వు? నిజం చెప్పమ్మా,
రావణేన జనస్థానాత్ బలాద్యపహృతా ఇది. జనస్థానంలో రావణాసురుడు అపహరించిన మా తల్లి సీతమ్మవే కదమ్మా. అమ్మ నాకు అర్థమవుతోందమ్మా, అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్న ఆభరణాలు నీ ఒంటి మీద లేవు, నీ ఒంటి మీద ఉన్నవి అక్కడ లేవు అంటే మా తల్లి సీతమ్మవే. అమ్మా నిజం చెప్పమ్మా అన్నారు. అంత కష్టంలో మాట్లాడుతూ కూడా ఎంత సంస్కారమో, మాట సంస్కారాన్ని చెప్తుంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మన స్నుషా దశరథస్యాహం చతుర్సైన్య ప్రతాపిన ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన సీతాచ నామ నామ్యాహం భార్యా రామస్య ధీమత అంటుంది తల్లి. నేను మహాప్రతాపవంతుడైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క కోడలను అంటుంది. ఒక స్త్రీ పెళ్ళైపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరు మీరు అని అడిగితే మామగారి పేరు చెప్పాలి, ఫలానా వారి కోడళ్ళని చెప్పాలి. ఆర్షధర్మాన్ని పాటించింది తల్లి. నేను దశరథ మహారాజు గారి కోడల్ని, జనక మహారాజు గారి కూతుర్ని, ఈ శరీరానికి సీత అని పేరు, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని, మహాబుద్ధిమంతుడు నా భర్త అంది. మాట్లాడుతూ మాట్లాడుతూ శిరస్యంజలి మాధాయ తల మీద ఇలా అంజలి ఘటించి దగ్గరికి వచ్చారు. అయ్యయ్యో ఇన్ని వివరాలు చెప్పాను, రావణాసురుడే వచ్చాడేమో అని భయపడి తల్లి స్పృహ తప్పిపోయింది. మళ్ళీ స్పృహ నుండి బయటికి వచ్చింది. నా తల్లి 10 నెలల నుంచి ఏడుస్తూనే ఉంది లంకాపట్టణంలో. అంత ఏడుస్తున్నటువంటి సీతమ్మ ఒక ప్రశ్న అడిగింది. పతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరః తాని భూయత్ సమాచక్ష్వ నమాం శోకత్ సమావిశేత్. నరులకు వానరులకు సంబంధం ఎలా కుదిరింది? రాముడు నరుడు, నువ్వు వానరుడివి. ఏది రాముడు నాకు తెలిసంటున్నావుగా, రాముడి యొక్క గుణములు చెప్పు, రాముడు ఎలా ఉంటాడో చెప్పు, నమ్ముతాను అంది. రామనామం చెప్పినా రామ కథ చెప్పినా సీతమ్మ పొంగిపోతుంది. ఒక్కసారి మొదలుపెట్టారమ్మా, ఏం చెప్పమంటావు? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ యజుర్వేద వినీతస్య వేద విద్భిస్సు పూజితః ధనుర్వేదీ చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా మహానుభావుడి గురించి? తేజసాదిత్య సంకాశ పృథివీ క్షమయా పృథివీ సమః, బుద్ధిలో ఇంద్రుడితో సమానమైన వాడమ్మా. అటువంటి రామచంద్రమూర్తి యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, సమస్త వేదాలు చదువుకున్నటువంటి వాడు, భూమి అంత ఓర్పు కలిగినటువంటి వాడు, మర్యాదా పురుషోత్తముడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసున్నవాడు, పద్మములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు, సమస్త భూతములు ఆయన్ని చూస్తే ఆకర్షింపబడతాయి. అంతటి అందగాడు. అమ్మా రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా అని తల దగ్గర నుంచి పాదముల వరకు త్రిస్థిర త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర స్త్రిషు స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యస. రామచంద్రమూర్తిని తల దగ్గర నుంచి పాదముల వరకు సభాముఖంగా వర్ణించడానికి వీలు లేని అవయవములతో సహా వర్ణించి చెప్పారు. ఇలా ఉంటాడమ్మా రాముడంటే, ఇలా ఉంటాడమ్మా లక్ష్మణుడు అన్నారు. పొంగిపోయింది నా తల్లి. ఇన్నాళ్ల నుంచి ఏడిచి 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 ఉన్న సీతమ్మ ఆనందంతో చూస్తే వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాస్విచి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అమ్మా బెంగ పెట్టుకోకమ్మా, నీ దుఃఖం పోయింది. ఇదిగోనమ్మా నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడి యొక్క ఉంగరం తెచ్చాను. అమ్మా తీసుకో అమ్మా. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన. ఇక నీకు దుఃఖం లేదమ్మా అన్నారు. అందుకోసం చదువుకుంటారు సుందరకాండ. ఆ శ్లోకం చదివితే దుఃఖం పోతుంది. 10 నెలల నుండి రావణాసురుడు అపహరించిన దాదిగా ఎన్నడూ చిరునవ్వు నవ్వని తల్లి, ఎన్నడూ ఏడవకుండా సంతోషంగా ఉండని తల్లి, కంటి నుండి బాష్పధారలు కారణం తప్ప ఆగనిటువంటి నా తల్లి సీతమ్మ 10 నెలల తర్వాత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార విభసంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చినంత సంతోషాన్ని పొందేస్తే ఆ ఎర్రబడినటువంటి సీతమ్మ తల్లి సంతోషంగా ఉన్న ముఖాన్ని వేళ్లతో ముట్టుకుని దుఃఖాన్ని తొడవకుండా సంతోషపడిన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన ఏకైక మహావీరుడు మా స్వామి హనుమ ఒక్కరే. తన వాక్కుల చేత సీతమ్మని సంతోషపెట్టారు. అందుకే సుందరకాండ చిట్ట చివర చెప్తారు, తతో మయా వగ్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభ ప్రసాదిత
జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథా విపీడిత అంటారు. రామా, సీతమ్మకి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖమంతా నా వాక్కుల చేత పోగొట్టాను. ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు, అయినా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది తప్ప ఆ తల్లికి ఇప్పుడు శోకం లేదు, బెంగ లేదు, భయం లేదు. ఆమెను ఊరడించానన్నారు. ఒక మనిషికి మాత్రమే వాక్కు ఉన్నది. ఆ వాక్కుల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఊరడించచ్చు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడిన మాటలు, ఆయన అంత బాధపడుతున్న సీతమ్మని ఊరడింపచేసినటువంటి సన్నివేశమే దానికి గుర్తు. అంతటి మహాపురుషుడు సీతమ్మ తల్లిని ఓదార్చారు. మాట అంటే వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుంది అని నేను మీతో అన్నాను. సీతమ్మంది, నాయనా అన్ని కోట్ల మంది వానరులు ఆవలి ఒడ్డున ఉండిపోయారు రాలేక, నువ్వు ఒక్కడి వచ్చావు. రేపు యుద్ధానికి వానరులందరూ వస్తారంటున్నావు, ఎంతమంది రాగలరు తండ్రి, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు అంది. ఆయన అన్నారు అమ్మతోటి, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అమ్మా, నీకు తెలియని రాజనీత, మహారాజులు తమ పట్టమహిషి దగ్గరికి ఎవరినైనా పంపించేటప్పుడు అందరిలోకి అధమమైనటువంటి బలమున్నవాణ్ణి పంపిస్తారు. రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించారంటే అందరిలో తక్కువ బలం ఉన్నవాణ్ణి నేనేనమ్మా. నాకన్నా సమానులు ఉన్నారు, నాకన్నా అధికులు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర లేరమ్మా అన్నారు. ఏమి వినయమ్మా స్వామిది. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో వాళ్ళకి వినయం వస్తుంది. అవినయమపనయ విష్ణోహో అంటారు శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ. మొట్టమొదట కావలసింది వినయమే అంటారు. కాబట్టి అంతటి రాశీభూతమైనటువంటి వినయం. అంత బాధపడుతున్న సీతమ్మ లంకాదహనం చేసి వెనక్కి తిరిగి వచ్చినటువంటి హనుమని చూసి, నాయనా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటావేరా, ఎన్నాళ్ళైందిరా నాయన రామకథ విని, ఈ లంకాపట్టణంలో రామకథ చెప్పేవాడు లేడురా, ఇన్నాళ్ళకొచ్చావురా తండ్రి, వెళ్ళిపోకురా, ఇంకొక్క రోజుండి రామకథ చెప్పరా అని బతిమాలింది. అమ్మా, నేను వెళ్ళాలి కదమ్మా, వెళ్ళాలి, రామచంద్రమూర్తికి నీ క్షేమవార్త చెప్పాలి, వానరుల్ని ప్రోత్సహించాలి, అందరం కలిసి రావాలి, సముద్రాన్ని దాటాలి, రావణాది రాక్షసుల్ని సంహరించాలి, మళ్ళీ నీతో కలిపి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవ్వాలి, నేను కృతకృత్యుడనవ్వాలి, వెళ్ళకపోతే ఎలాగమ్మా అన్నారు. మాటయే, మాట చేత ఓదార్చారు తల్లిని. రామాయణమంతా మాట వైభవమే, రామాయణమంతా వాగ్వైభవమే. అందుకే ఆ వాక్కు ఉన్న నరులు రామాయణం చదువుకుంటే అబ్బా మనం ఇలా మాట్లాడచ్చు అనమాట. మన మాట చేత ఇంత శాంతి కల్పించచ్చు, మన మాట చేత లోకానికి అంత ప్రీతి చేకూర్చచ్చు. మనకున్న మాటని సక్రమంగా వినియోగించుకోగలిగితే చాలు మనం తరించిపోతామని తెలుసుకుంటారు. అంత గొప్ప వాగ్వైభవాన్ని ఆవిష్కరించింది సీతమ్మ తల్లి. రావణాసురుడితో మాట్లాడుతూ కూడా అదే అంటుంది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత నివర్తయమనోమత్త సజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యత తుష్టం శేషు దారేషు చపలం చలితేంద్రియం. ఆవిడ ఎంత స్పష్టంగా చెప్పిందో. అందుకే సుందరకాండ ఒక యుగంలో ఒక కాలంలో ఒకరికి పనికొచ్చినది కాదు, ఏ యుగంలో ఏ కాలంలో ఎవరికైనా పనికొస్తుంది. కారణం సీతమ్మ తల్లి మాటలు. ఆవిడంటుంది, ఎందుకురా అక్కర్లేని పనులు చేస్తావు, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరా ఈ ఊళ్ళో? ఒకవేళ మంచి మాటలు చెప్పినా నువ్వు వినవా? ఎందుకని నీకు ఇటువంటి ఉద్ధతితో కూడిన బుద్ధి ఏర్పడింది రావణ? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటావు? ఎందుకు నువ్వు ఇటువంటి స్థితిలో అక్కరలేని మాటలు మాట్లాడతావు? ఈ పాపం చేత నువ్వు ఎంత మూట కట్టుకుంటున్నావు? నేను సీతమ్మని అపహరించి తెచ్చానని అనుకుంటున్నావు తప్ప నిజంగా నువ్వు నన్ను అపహరించి తేగలిగిన మొనగాణ్ణి అనుకుంటున్నావా? నన్ను అపహరించి తేవడం వల్ల నువ్వు కట్టుకున్నటువంటి పాపం నువ్వు ఎక్కడికెడితే మాత్రం ఆ పాపం పోతుంది. ఈ పాపం వల్లే కదా నువ్వు మరణించబోతున్నావు. అంత తపస్సు చేసినటువంటి రావణాసురుడు తన మరణాన్ని తాను వండుకున్నాడు. ఏ రూపంలోనో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లి కంటి వెంట బాష్పధారలు పడేటట్టుగా ప్రతిరోజు వెళ్ళి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడడం వల్ల మహాపతివ్రత యొక్క హృదయము గాయపడింది, బాధపడింది.
ఆమె బాధపడేటట్టు ఎన్ని మాటలు మాట్లాడాడో ఆ మాటల వలన తాను చచ్చిపోవడానికి కావలసినంతటి మహాపాపాన్ని వండుకున్నాడు. ఆ పాపాన్ని వండుకున్నాడు కాబట్టే రామచంద్రమూర్తి చేతిలో మరణించాడు. కాబట్టి మాట ఒకడు చచ్చిపోయాడు, మాట ఒకరు భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. అదే హనుమ మాట్లాడితే మహానుభావుడు తన మాటల వైభవం చేత భవిష్యత్ బ్రహ్మ కాగలిగారు. ఒక్క మాట ఎన్ని చోట్ల రామాయణాన్ని గతి తిప్పిందో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.